హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరు ఎలా ఉన్నారు? భోజనాలు చేశారా? ఇది ఏంట్రా ఇలా లొడా లొడా వాగుతుంది అని అనుకుంటున్నారా? నా పేరు అమ్ము అండి. సరే, విషయంలోకి వెళ్ళిపోదామా? ఆడవాళ్ళు పగలంతా పనిచేసి కష్టపడతారు. అంటే మగవాళ్ళు చేయరని కాదండి, వాళ్ళు కష్టపడతారు. మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్కి వస్తారు. అదేనండి, ఆడవాళ్ళు రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది కదా. అందరి ఆడవాళ్ళు జాబ్ చేసే అవకాశం ఉండదు. నేను ఆ జాబితాలో దాన్నేనండి. నా ఖాళీ టైంలో నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు ఒక లోటస్ ఫ్లవర్ కనిపించింది. సరే, నేను ఖాళీగా ఉన్నాను కదా అని కలర్ పేపర్స్ ఇంట్లో ఉన్నాయి. అదేనండి, పిల్లలు వాడుతూ ఉంటారు కదా కలర్స్ పేపర్స్ ప్రాజెక్ట్ వర్క్లకి. అవే పట్టుకొచ్చేసి నేనైతే ఒక ఫ్లవర్ ట్రై చేశానండి. అది మిస్టేక్ అయింది. మళ్ళీ నాకెందుకు రాదు అని మళ్ళీ రెండో ఫ్లవర్ కూడా ట్రై చేశానండి. అది పర్ఫెక్ట్ వచ్చిందండి. మనిషి అనుకుంటే చేయలేనిది ఏముంటుందండి? ఏదీ ఉండదు కదా. నాకు రాదు అని ట్రై చేయకపోతే ఏదీ రాదు. నాకెందుకు రాదని ట్రై చేస్తే పక్కా చేస్తారండి. అవునా కాదా? మీరే చెప్పండి. చూసారా ఎంత బాగుందో లోటస్ ఫ్లవర్? చాలా అంటే చాలా బాగుందండి. ఇది సెకండ్ టైం నేను చేసింది. దీని తర్వాత ఇంకా 2 ఫ్లవర్స్ చేశాను. అవి కూడా లాస్ట్లో చూపిస్తాను. చాలా ఈజీ అండి, కాకపోతే గమ్ అనేది అంటుకోదు, కానీ అలా గట్టిగా ఒత్తి పట్టుకోవాలి, అప్పుడు అంటుకుంటుంది. ఇప్పుడు చిన్నది ఎల్లో పేపర్ తీసుకొని దాన్ని కట్ చేయాలండి, ఫోల్డింగ్ చేసి. చూసారా వీడియోలో ఎలా చూపించానో అలా సేమ్ కట్ చేసుకోండి. మనకి ఫ్లవర్ మధ్యలో ఎల్లోది అయితే ఉంటుంది కదా, దాని ప్లేస్లో ఇదే పెడతామండి. అసలు నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను ట్రై చేశానా, నేను చేసింది ఇంత బాగా వచ్చిందా అని. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని రోల్ చేసుకోవాలి. లాస్ట్లో గమ్ అయితే పెట్టుకోవాలండి, ఊడిపోకుండా. కార్నర్స్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లవర్ బ్యాక్ సైడ్ మనం పెడితే అది స్టిక్ అయ్యే విధంగా ఉండాలి. చూసారా, గమ్ పెట్టేసి అది స్టిక్ చేయడమేనండి. ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎంత అందంగా ఉందో కదా ఫ్లవర్. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్.